హాయ్ ఫ్రెండ్స్, ఇది గీజర్ అంటారు. ఓపెన్ చేస్తా చూడండి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, అరే గీజరు ఇలా స్విచ్ చేయగానే అలా వేణీళ్ళు వచ్చేస్తాయి, ఏమో ఉంటుంది అనిపిస్తుంది, ఏమో ఉంటుంది అనుకుంటారు. కానీ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి, ఏమేమి ఉంటాయో చూడండి, మీరే చూడండి. ఓపెన్ చేసిన చూడండి, ఇగో ఏముండదు, ప్లాస్టిక్. ఇది థర్మాకోల్ పీసులు ఇవి. తర్వాత ఇది ప్లాస్టిక్ ఇది ప్లాస్టిక్ చూడండి. ఇది వైర్, కనెక్షన్ వైరు. ఇది కూడా థర్మాకోల్ షీట్. అది కూడా అంటే థర్మాకోల్ అంటే వేరే మెటీరియల్, థర్మాకోల్లోనే గట్టిగా బాగుంటాయి. హీట్ అనేది బయటికి పోనీయదు అనమాట. చూడండి మెత్తగా ఉంది. ఇది కూడా ప్లాస్టికే. చూడండి, ఇది కూడా థర్మాకోల్ షీటే. అలా పెట్టి ఫిట్టింగ్ చేస్తారు. చూడండి, అయిపోయిందా? క్లోజ్. ఇది ఇక చూడండి, యాక్చువల్గా ఇది రాగి కుండ రావాలి, ఇప్పుడు స్టీల్ వచ్చేస్తున్నాయి. ఎందుకంటే రాగి రేట్లు ఎక్కువ అయిపోయినాయి కాబట్టి ఏముండదు. చూడండి, మనం బకెట్లో పెట్టి హీటర్ ఎట్లా పెట్టుకుంటామో అట్లాంటివే ఇలా ఫిట్టింగ్ చేస్తారు. ఫిట్టింగ్ చేసేసి అలాగా క్లోజ్ చేస్తారు. డైరెక్ట్ బోర్డు స్విచ్ కనెక్షన్ ఇస్తారు. స్విచ్ చేయగానే వేడై వచ్చేస్తాయి. ఇది ఒక కనెక్షన్. ఇది చూడండి, మనం అనుకుంటాం అరే గీజర్లో ఏమో ఉంటుంది, ఇలా వేడి అవుతాయి అని. ఏముండదు, హీటర్ లాగానే సేమ్. అయితే అది పైన ఫిట్ చేస్తారు, మనం బకెట్లో పెట్టుకుంటాం. ఇది స్టీల్ కుండ. చూడండి, ఇలా మట్టి కూడా ఉంది, అంటే అలా జామ్ అయిపోయి మట్టి జామ్ అయింది బాగా. చూడండి, మట్టి ఉంది. అది మ్యాటర్. చూడండి, ఏమో కనపడుతుంది నాకు, తీసి చూపిస్తా చూడండి. అబ్బో, అయ్యో, మొత్తం తురుముగా ఉంది. మొత్తం ఎన్ని రోజులతో జామ్ అయిపోయింది మొత్తం. అబ్బా, మొత్తం అబ్బా, మొత్తం చేయికి చాలా తగులుతుంది లోపల. చూడండి, ఒకసారి పెట్టుడంటే మళ్ళీ క్లీన్ చేసుడు ఉండదు, అందుకని ఎంతగానో జామ్ అవుతుంది. చూడండి, ఇలాంటివన్నీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.